ఆహా, ఏ అందవరా బాసు. అప్పట్లో శ్రీకృష్ణుడు ఉండేవాడంట ఇంత అందంగా, తర్వాత నువ్వే. జాగ్రత్త, ఎవరిన ఎడంకాలతో తంతుందేమో. వచ్చేసావా? పొద్దున్నే నా మీద సెటైర్లైంది, నీకు తెల్లారదే. మీ వేషాలలో ఉంటాయి మరి. ఎక్కడికి టిప్ టాప్ గా రెడీ అయి బయలుదేరారు? పార్టీకి అని చెప్తే తను వస్తానంటుంది. ఆఫీస్ కని చెప్దాం. ఆఫీస్ నేను వస్తాను. ఎక్కడికి? అదే పార్టీ అన్నారు కదా, మైండ్ వైజ్ చదివేశానులేండి. పార్టీ గొడవలో పడి నీకు టీవీ డైరెక్టర్ ఇచ్చిన ఎక్స్ట్రా పవర్ గురించి మర్చిపోయాను. అయినా సరే నువ్వు రావడానికి వీల్లేదు. ఏ ఎందుకు? అది బ్యాచిలర్స్ పార్టీ, నీకు బోరు. నాకు తెలుసులేండి మీ వేషాలు. అక్కడ మందు అమ్మాయిలు డాన్సులు ఉంటాయి కదా, నేను వస్తే మీకు అడ్డు మరి. అబ్బే, పొద్దున్నే విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం, మధ్యాహ్నం చాగంటి గారి ప్రవచనాలు వింటాం, రాత్రికి భజన చేసి వడపప్పు తిని పానకం దాకా వచ్చేస్తాం, అంతే. మీ వడపప్పు పానకం అంటే ఏంటో నాకు తెలుసు. అయినా మీరు భజన అంటే అదో పెద్ద బూతు. రామరామ, భజన అంటే తప్ప. అయినా మీ పిల్లలందరూ ఎందుకు ఎలా తయారవుతారు? ఎలా తయారవుతావు? పెళ్ళైన కొత్తలో మల్లె తీగలా ఉంటారు, ఆ తర్వాతే కరెంటు తీగలా తయారవుతారు. అంతా మీ మగవాళ్ల వల్లే. అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకు తెలీదు? మొగుడు పెళ్ళాం అంటే మందు వాటర్ లాంటిది. వాటర్ వచ్చి మందుతో కలిసిన, మందెళ్ళి వాటర్ తో కలిసిన మందే అవుద్ది. ఇందులో వాటర్ పెళ్ళాం అయితే మందు మొగుడు, మగాడు. గొప్పేలండి, కానీ మా ఆడవాళ్ళ దృష్టిలో ద రిలేషన్ బిట్వీన్ హస్బెండ్. నాకు తెలుసు. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ లైక్ అ ఫిష్. పెద్ద రాయుడు 10 సార్లు చూసారని ప్రతిసారి డైలాగ్ చెప్పేస్తారా? అయినా ఇవన్నీ మీ సినిమా డైలాగులు. మా సీరియల్ డైలాగులు అయితే ఇలా ఉండవు బాబా. మరి ఎలా ఉంటాయేంటి? భార్యాభర్తల సంబంధం కన్ను చెయ్యిలా ఉండాలి. కన్ను ఏడిస్తే చెయ్యి ఓదారుస్తుంది, చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది. నిన్ను డైలాగులతో కొట్టడం ఎవరి వల్ల కాదు రాజ్యం. నన్ను వదిలే, నాకు భజనకు టైం అయింది. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చారా? నేను వస్తాను. కుదరదని చెప్తున్నాను కదా, ఇది బ్యాచిలర్స్ పార్టీ, నేను ఒక్కనే వెళ్ళాలి. అయినా మీరు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళడం ఏంటి? 60 ఏళ్లు ముస్లిమా లేబర్ వార్డ్ లో చేరినారు. ఏంటా ముతక మాటలు? ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లుంటే. మల్లె మొగ్గలు సీరియల్లో మోహన్ కూడా మీలాగే శ్రీరంగ నీతులు చెప్పి బయటికెళ్లి మందేసి వచ్చేవాడు. వస్తే వచ్చాడులే, తర్వాత ఏమైంది? ఏముంది, ఒకరోజు వాళ్ళ ఆవిడ కూడా మందేసి మోహన్ ని చితక్కొట్టేసింది. నువ్వు జరిగింది చెప్తున్నావా, జరగబోయేది చెప్తున్నావా? ఏమో, నాకేం తెలుసు. మనందరి జీవితానికి డైరెక్టర్ దేవుడే కదా, ఆయన ఎలా చెప్తే అలా జరుగుతుంది. ఇదిగో క్లారిటీ ఇచ్చాలవే రాజ్యం. రాజ్యం, ఇది నాకు పెద్ద వార్నింగే ఇచ్చేళ్తున్నట్టుంది. ఇదిగో డైరెక్టర్, ఈ సీరియల్ అయ్యేలోగా మా ఆవిడ మందు కొట్టి నన్ను కొట్టే సీన్ మాత్రం ప్లాన్ చేయకే ప్లీజ్. అది పద్దు, మీ బావగారు అలా బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిపోయారు. నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు. అక్క, నా మాట విని నువ్వు కూడా ఏదైనా డ్వాక్రా గ్రూప్ లో చేరిపో. ఏం చెక్క ప్యాకెట్ ఆడుకోవచ్చు. పద్దు, దాన్ని డ్వాక్రా గ్రూప్ అనరు, లేడీస్ క్లబ్ అంటారు. ఏదో ఒకట్లే, బావొచ్చేసరికి నువ్వు కనపడకపోతే అప్పుడు తెలుస్తుంది బాధేంటో. నిజాము గారు, మా ఆయన కళ్ళు కాంపౌండ్కి పోతానంటే నేను ఒంటరిగా సెకండ్ షో సినిమాకి పోతానంట. ఆడికి అనుమానం కదా, అప్పుడు చచ్చినట్టు ఇంట్లోనే ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి బుద్ధి చెప్పడానికి నేను నా సీరియల్స్ వదిలేసుకోవాలా? నెవర్. అలా అయితే ఎలా అక్క? సీరియల్ కావాలి, బావ చెప్పిన మాట వినాలి అంటే కుదరదు. అవునమ్మ గారు, అవ్వ కావాలి, అల్లు అర్జున్ కావాలి అంటే కుదరదండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. చిన్నోర్మి వెదవ పోలికలు నువ్వును. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. ఈయనెప్పుడొస్తారో. ఎవరండి మీరు? 101 లో ఉండే సుబ్బుగారు లేరా అండి? బయటికెళ్ళుంటాడు. మీరెవరు? ఆ ఫ్లాట్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఇదే కదండి? ఇదే. ఇంతకీ మీరెవరు? నా పేరు శారద, నేను సుబ్రహ్మణ్యం గారి వైఫ్ నండి. ఎవరొచ్చారో చెప్పకుండా చన్విడి ముద్దలా నుంచున్నావేంటి? ఎవరండి మీరు? నమస్కారం అండి, నా పేరు శారద. ఎవరు కావాలి? 101 లో ఉండే సుబ్రహ్మణ్యం గారి వైఫ్ నండి. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఇక్కడ వచ్చినట్టున్నారు. మా సుబ్బుకి ఇంకా పెళ్లి కాలేదు. అన్ని వివరాలు డీటెయిల్డ్ గా చెప్తాను, లోపలికి రావచ్చా? సరే రండి. పదమ్మా. కూర్చోండి. చెప్పండి. ఏమ్మా, దాహం వేస్తుందా? జ్యూస్ ఇస్తారులే. ఐసు, జ్యూసు. అట్లాగే అమ్మగారు. తీసుకోమ్మా. ఇది
ఇది తాగి అల్లరి చేయకుండా ఉంటే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇస్తారు. ఐసు బిస్కెట్ ప్యాకెట్. తీసుకో పాప. తీసుకోనా? తీసుకోమ్మా. ఇదిగో ఈ బిస్కెట్ ప్యాకెట్ తిని. పాప నువ్వు అల్లరి చేయకుండా ఈ బిస్కెట్ తింటే కాసేపటి తర్వాత ఆమె కూడా పెడతానే. ఇప్పుడు అసలు విషయం చెప్పండి. నాకు సుబ్రహ్మణ్యంకి 6 సంవత్సరాల క్రితం పెళ్ళయిందండి. సుబ్బు చూడ్డానికి అలా ఉండడే. నేను నమ్మను. మీరు నమ్మరని నాకు తెలుసు. ఒక్క నిమిషం. చూడండి. ఓసారి ఇవ్వు. అక్క ఆ నుండి అమ్మహ దాకా అన్నీ ఉన్నాయే. నేను చూసిన ఏ సీరియల్లో ఇంత ట్విస్ట్ లేదు. మాకు సుబ్బు బ్యాచులర్ అని చెప్పాడు. అలాగే చెప్తాడు. ఆయనకు బ్యాచులర్ గా ఉండడం ఇష్టం. అదేం పోయే కాలం. బ్యాచులర్ గా ఉంటే మందు కొడుతూ సిగరెట్ తాగొచ్చంట. ఇంటి దగ్గర నేను వద్దంటున్నానని అలక. పోనీ మీరే సర్దుకుపోవాల్సింది. చాలా సర్దుకుపోయానండి. ఆయన పారిపోయి వచ్చేశాడు. అమ్మా నానేది ఈ పాపం చూసైనా మారలేదా? లేదండి, ఆయనకు ఆయన లైఫే ముఖ్యం, మేం కాదు. ఇది చాలా అన్యాయం. నేను ఒప్పుకోను. అవునక్క నేను ఒప్పుకోను. వదిలితే గిద్దలితే ఆడాల మనం వదిలేయాలి కానీ వీళ్ళెవరు మనల్ని వదిలేయడానికి? బాగా చెప్పే పద్దు. ఐసు వెళ్ళి సుబ్బుని పిలుచుకునిరా. విషయం తేల్చేద్దాం. అట్టికేనండి. వాళ్ళ ఆవిడొచ్చిందని చెప్పకు. తెలిస్తే అట్నుంచి అట్టే పారిపోతాడు. చెప్పనమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారని చెప్పి తీసుకొస్తాను. దొంగెదవాని. అసలు సుబ్బుకి పెళ్ళైందంటే నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు. కలగదక్క. మనిషి మంచి ఎర్ర చిలకడ దుంపలా ఉంటాడు కదా, బ్యాచులర్ అనే అనుకుంటాం. సరే శారదా, మీరు లోపలికెళ్ళి కూర్చోండి. ముందు సుబ్బుతో నేను మాట్లాడతాను. ఏంటక్క ఇంకా మాట్లాడేది? వాడి పడేసి 4 తన్నక. అయ్యయ్యో వద్దండి, ఆయన చాలా సెన్సిటివ్. అమ్మా నానేది వస్తాడమ్మా. నువ్వు కూడా మీ అమ్మతో పాటు లోపలికెళ్ళి కూర్చోమ్మా. దా ప్లీజ్. ఆయన ఏమనకండి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి పిచ్చి మాలోకాలు ఉండబట్టే ఆడాళ్ల బతుకులు ఇలా తగలడ్డాయి. వెళ్ళు నాన్న. అక్క ఆ సుబ్బు గాని అంత తేల్చేయాలక్క. చూస్తావుగా. మేడం పిలిచారంట. అవును సుబ్బు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మేడం అది? చెప్తాను. ఐసు సుబ్బు కాఫీ తీసుకునిరా. అమ్మగారు నేను ఈడే ఉంటాను. నీ ఇంట్రెస్ట్ తగలయ్యా. వెళ్ళమన్నానా? వద్దులేండి మేడం, నా కాఫీ తాగే మూడ్ లేదు. ఆఫీస్లో పనుంది, నేను వెళ్ళాలి. వెళ్దు గానిలే, ఇక్కడ అంతకన్నా పెద్ద వర్కే ఉంది. ఏంటి పద్దు అది? నేను చెప్తాను సుబ్బు. ముందొక విషయం చెప్పు. ఒక భర్త తన జల్సాల కోసం భార్యని పిల్లల్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోవడం కరెక్టేనా? కరెక్ట్ కాదు మేడం. ఒక చిన్న పిల్ల అమ్మా నాన్నేడి అని అడిగితే ఆ తల్లి ఏం సమాధానం చెప్పాలి? అలాంటి పరిస్థితి తెచ్చిన వాడిని ఏమనాలి? ఏమో మేడం, ఆ సీరియల్ డైరెక్టర్ ఏం ప్లాన్ చేశాడో నాకెలా తెలుస్తుంది? ఇంతకీ ఏ సీరియల్ కదా మేడం అది? నీకలా అర్థమైందా? ఇది సీరియల్ కథ కాదు. అబ్బా అక్క ఏంటి లాగుడు? త్వరగా చెప్పు. అవునమ్మగారు త్వరగా చెప్పండి. కామెడీ సీరియల్ సస్పెన్స్ సీరియల్ అయిపోతుంది. అసలు విషయం ఏంటి మేడం? చెప్తాను, నువ్వు ఈ విషయం చెప్పు. భార్యని పిల్లల్ని వదిలేసి ఇలా రావడం కరెక్టేనా? కాదు మేడం, అలా వదిలేయడం చాలా పాపం. ఎంత పాపమో తెలుసా? సక్సెస్ఫుల్ గా నడుస్తున్న సీరియల్ ని సగంలో ఆపేసినంత పాపం. అవును మేడం, నిజం. కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చెప్తానన్నాను కదా. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా పిల్లల్ని హింసించుకోవద్దు కదా. అవతల ఆఫీస్ కి టైం అయిపోతుంది. విషయం ఏంటో చెప్పండి. తొక్కల ఆఫీస్ రోజు వెళ్లేదేగా, ఈ వాళ్ళకి అక్క చెప్పే విషయం విను. జాగ్రత్తగా వినండి. మళ్ళీ చివర్లో ఆన్సర్లు తప్పు చెప్పకూడదు. అసలు ఈ ఆన్సర్లేంటి, కథలేంటి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? సుబ్బు, ఓ చంటి పిల్ల నాన్నేడి. ఆపక్క, సీరియల్స్ అలవాటైపోయి విషయం సాగదీస్తున్నావు. ఆయన ఆయనతో ఇండైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏ సుబ్బు, నీకు పెళ్ళైందా? కొత్తగా అడుగుతావేంటి పద్దు? నేను బ్యాచిలర్ని. పిల్లలెంతమంది? పెళ్ళే కాలేదు అంటుంటే పిల్లలెంతమంది అంటావేంటి? చూసావా అక్క ఎలా నటిస్తున్నాడు? నటభూషణ్ శోభన్ బాబు తర్వాత ఇతనే. అరే ఏంటండి అలా అంటారు? నాకు నిజంగానే పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా?
లేదా పెళ్ళాన్ని వదిలించుకున్నావా? మీ అందరికీ ఏదో జరిగింది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఏ ఆగు, కదిలితే కాళ్ళు విరగొడతా. మా ఆయన కంటే అన్యాయంగా ఉన్నాడండి. ఆడేనయ్యో ఎప్పుడు వదిలేస్తానంటాడు తప్ప నన్ను ఎప్పుడూ వదలడు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం అవట్లేదు. ఏ అందరం తెలుగుగా మాట్లాడుతున్నాం, అర్థం కావట్లేదా? నిజం పద్దు, నువ్వేమో పెళ్ళైంది అంటున్నావు, ఈ మేడం ఏమో చిన్నపిల్ల నాన్నెక్కడున్నాడు అని అడుగుతుంది అంటున్నారు. ఈ ఐసు ఏమో నీకన్నా నా మొగుడేనేమంటుంది. అసలు మీరేమంటున్నారో నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు అర్థం అవుతుంది. శారదా, శారదా చూసారా అమ్మగారు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు. ఈవిడ ఖచ్చితంగా సుబ్బు పెళ్ళామే. ఎలా చెప్తున్నా అంత మా ఖచ్చితంగా? ఆయన ఇంతేనండి. కళ్ళు కాంపౌండ్ లో పరిచయమైన ఆడది బయట కనబడిందనుకోండి, ఇలాగే దయ్యం సినిమా చూసిన చిన్నపిల్లలా మొహం పెడతాడు. ఏయ్ నోర్మోయ్, ఇక్కడ ఎవరన్నా పోలికలు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను చెప్పాలి. చెప్పు సుబ్బు, ఈ అమ్మాయి నీకు తెలుసా లేదా? తెలీదండి. ఎవరివిడా? ఏవండి అలా అనకండి, నేను మీ భార్యని. మేడం, నిజంగానే ఈడెవరో నాకు తెలీదు. ఆహా చూడక్క ఎలా నటిస్తున్నాడు. దౌర్ తప్పిన మొగుడు సీరియల్లో వైభవ్ లాగా పెళ్ళాన్ని పెళ్ళం కాదంటున్నాడు. ఏ పద్దు, ఆ సీరియల్లో వైభవ్ చాలా మంచివాడు. పాపం అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో 2003 ఎపిసోడ్ లో చెప్పేశాడు. అక్క ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది సీరియల్ గురించి కాదు, శారద సంసారం గురించి. అవునమ్మాయి గారు, చెయ్యాల్సిందంతా చేసేసి బండ మీద తొండలాగా ఎలా చూస్తున్నాడో చూడండి. మేడం, నిజంగానే నాకు తెలీదు. ఈవిడ నేను ముందు ఎప్పుడు చూడలేదు. చూడు సుబ్బు, ఆ పిల్ల ఎలా అడుగుతుందో. ఆ పిల్ల గొంతులో నీకు ఆశ, ఆదృత, ఆక్రోశం, ఆవేశం, అనురాగం, ఆప్యాయత ఇవి ఏమీ వినిపించట్లేదా? మేడం, ఒక్క పిలుపులో ఇన్ని ఎక్స్ప్రెషన్సా? నాకేం వినిపించలేదు. ఈ తల్లితో పాటు ఈ పిల్లవరు కూడా నాకు తెలీదు. ఏమండి? అబ్బా అక్క కోతల కప్పలా అరుస్తుంది, ఆగమని చెప్పక్క. భర్త కాదంటే బాధేంటో పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది, నీకు తెలీదు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. పబ్కెళ్ళి మీకు ఇష్టం వచ్చిన అమ్మాయితో డాన్స్ చేయండి, నేను అడ్డు చెప్పను. మేడం, ఇవన్నీ అబద్ధాలు చెప్తుంది. నాకు పబ్ అంటే ఏంటో కూడా తెలీదు. అవి చెప్పి మా బాబుకి పంగనామాలు పెట్టాం. నీ మాటలు మేము నమ్మం. చూడండి, పిల్ల మీకోసం ఎంత తప్పించిపోతుందో. ఒక్కసారి దీన్ని ఎత్తుకోండి. నాకేం సంబంధం, నేను ఎత్తుకోను. ఏయ్ పళ్ళు రాలిపోతాయి. దున్నపోతులాగా పిల్లల్ని పుట్టించేసి ఇప్పుడు ఎత్తుకోనంటావా? అయ్యో, ఆ పిల్లవరో నాకు తెలీదండి. మీ మీద ఒట్టండి. నాకు అర్థమైందండి, మీరు ఈ అమ్మాయితో ప్రేమలో పడినట్లున్నారు, అందుకే నన్ను కాదంటున్నారు. ఓరిని, ఈవిని మోసం చేసింది చాలక చిన్న పిల్లని నన్ను కూడా ట్రాప్ చేద్దామనుకుంటున్నావా? అది కాదు పద్దు. నాకు తెలుసురా, నువ్వు పద్దు పద్దు అంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. చిన్న పిల్లని చేసి అమ్మాయి గారు ఫ్లో మధ్యలో అడ్డు వస్తే ఇలాగే ఉంటుంది. చిన్న పిల్లని చేసి అను చిన్నపిల్ల అనకండి. అట్ట అన్నందుకే మొన్న ఎరగదీశాడు. అక్క నువ్వు మాట్లాడు. ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు, ఆయనకు నేనంటే ఇష్టం లేదని తేలిపోయింది. ఇక నా దారి నేను చూసుకుంటాను. అంటే పుట్టింటికి వెళ్ళిపోతావా? కాదు, ఏట్లోకి వెళ్ళిపోతాను. నేనేమైపోయినా పర్వాలేదు, పెంకి పేరు మీద 10 లక్షలు బ్యాంకులో వెయ్యమని చెప్పండి. అదే సుబ్బు, ఆ అమ్మాయిలా బాధపడుతుంటే ఓదార్చువే. అబ్బే, నాకేం సంబంధం అంటే నేను ఎందుకు ఓదార్చాలి? ఇదేం ఓదార్పు యాత్ర కాదు, నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్ళు. వద్దు, అంత ఇష్టం లేకుండా నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పెంకి పేరు మీద 10 లక్షలు వెయ్యమని చాలు, నేను చచ్చిపోతాను. అక్కర్లేదు, నువ్వేం చావక్కర్లేదు. మా ఆయనకి కాల్ చేస్తాను, ఆయనే వచ్చి నీకు న్యాయం చేస్తారు. మేడం, యావండి, మన ఇంట్లో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. మీరు అర్జెంట్ గా బ్యాచిలర్ పార్టీని వదిలేసి ఇంటికి రండి. మేడం, నన్ను ఇలాంటి కేసుల్లో ఇరికించడం చాలా అన్యాయం. ఏ మబ్బు, ఇరికించడం దొర్లించడం లాంటివి పెట్టకు. ఇది నువ్విరుక్కున్న కేసే.
ఏం రాజు పార్టీ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? వచ్చారా? మీ సుబ్బు చేసిన నిర్వాకం మీకు చూపిద్దామని. చంటి పిల్లల సుబ్బు ఏం చేశాడు? ఎవరి అమ్మాయి నన్ను ఎత్తుకోమంటుంది? మిమ్మల్ని కాదు, మరి ఎవరిని? మీ చంటి పిల్లాడు లాంటి సుబ్బు. ఏంటి? అవునండి, చంటి పిల్లాడిలో ఉండే మీ సుబ్బుయే ఆ చంటి పిల్లకి డాడీ. నేను నమ్మను. నమ్మాలి, తప్పదు. అదిగో అక్కడ కూర్చుందే తనే సుబ్బు భార్య. నమస్కారం అండి. నువ్వెన్ని నమస్కారాలు పెట్టా నేను నమ్మను. చెప్పిండి ఇలాగే చెప్తే ఎట్టా అయ్యగారు? సీన్ బోర్ కొడుతుంది. ఇక్కడ నా బతికే బోర్ అయిపోయింది. సుబ్బు నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్. ఈ అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు. చూసారా ఎన్ని అబద్ధాలు. నాతో సంసారం చేయడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కనీసం పాపనైనా చూసుకోమనండి. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి ఎవరో చాలా అబద్ధాలు ఆడుతుంది సార్. ఈ అమ్మాయి ఎవరో ఈ పాప ఎవరో నాకు అస్సలు తెలియదు. మీకింకా నమ్మకం కుదరట్లేదు కదా? ఒక్క నిమిషం చూడండి మీ సుబ్బు నిర్వాకం. కేక్ పెద్దదే బుక్ చేసావు, పెద్ద ఫంక్షన్ హాలే బుక్ చేసావు. క్యూట్ బేబీ స్వీట్ వైఫ్. సుబ్బు నన్నెంత మోసం చేసావు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో. తన్ని ఒక్క మాటన్నా మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసేవారే. న్యాయం ధర్మ గురించి పంతుల ప్రెసిడెంట్ లా చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి అయ్యగారు, ఏం చెప్తారో? జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ లా ఉన్నారు. నాకు న్యాయం చేయండి. సుబ్బు నువ్వు నన్ను మోసం చేసినందుకు, ఆమెకి అన్యాయం చేసినందుకు, ఆ పిల్లని నువ్వు ఎత్తుకోనందుకు నేను నీకేసే శిక్ష ఏంటో తెలుసా? కొంపతీసి ఉరిసి చేసేస్తారా? సుబ్బు నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు నా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా 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 నవా. అన్ని తప్పులు చేశాడు కాబట్టే సుబ్బు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. అన్నిసార్లు షాక్ తినకు బావా, రాష్ట్రానికి కరెంటు కోత వచ్చేస్తుంది. నువ్వుండే అదేంటి రాజ్యం? నిన్నటిదాకా సుబ్బుని నువ్వు ఫ్లాట్ ఖాళీ చేయించమని గొడవ చేసేదానివి, ఇవాళ సడన్ గా ఉండమంటున్నావు? అదంతే. అప్పుడు సుబ్బు బ్యాచులర్, అందుకే వద్దన్నా. ఇప్పుడు సుబ్బు ఫ్యామిలీ మ్యాన్, అందుకే ఉండమంటున్నా. అక్క లాజిక్ లో మ్యాజిక్ ఉంది బావా. నో, నేను ఒప్పుకోను. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సుబ్బు ఫ్యామిలీతో ఇక్కడే ఉండాలని తీర్పు చెప్పడమైనది. సార్ ఇది మరీ అన్యాయం సార్. నా మాట అసలు వినరా? ఆయనకి ఇష్టం లేనప్పుడు నేనెలా ఉండను? ఆత్మహత్య చేసేసుకుంటానులేండి. పింకీ పేరు మీద ఓ 10 లక్షలు వెయ్యమనండి. నాకేం తెలియదు సార్. ఏంటో ఎవరు ఏం ఆలోచించుకునేవట్లేదు. చెప్పిండి ఇలాగ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సుబ్బు ఎక్కడున్నావా? ఫ్లాట్ లో లేవెంట్. ఏంటి ఇద్దరు అలా చూసుకుంటున్నారు? మీ ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసా? మీరు మరీను ఫ్రెండ్ భార్య తెలియకుండా ఉంటుందా? ఫ్రెండ్ భార్య అలా చెప్పిందా? ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి. ఒరేయ్, ఈ అమ్మాయి నా పెళ్ళామని వచ్చిందిరా. ఈ పాప నా కూతురు అంటరా. ఇక్కడ అలా చెప్పిందా? ఇంకెక్కడైనా చెప్పిందా? ఒరే బాబా, సీన్ కన్ఫ్యూజ్ చేయకుండా విషయం చెప్పరా. నేను చెప్తాను సార్. రాగానే ఏడుస్తూ సుబ్బు పెళ్ళానని చెప్పిందా? చెప్పింది.
తను వదిలేసి ఇక్కడికి వచ్చాడని చెప్పాందా? ఆ అలాగే అంది. ఆ పిల్ల 2 డైలాగులు చెప్తది. అమ్మా నానేది మా నాన్నకం చెప్పవే. అలాగే అందా? 1,00,000 సార్లు అనింది. 10 లక్షలు పిల్ల పేరును వేయండి, లేకపోతే నేను చేస్తానందా? అనింది. అలాగే చెప్పింది. కానీ ఇదంతా మీకెలా తెలుసు? ఒకసారి దాని మొగుణ్ణని, ఆ పిల్లకి తండ్రిని నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు లాగింది సార్. అమ్మో అమ్మో, మా సీరియల్స్ లో కూడా ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ తగలేదు. ఇలాంటి వాళ్ళ పోలీసులకు పట్టిస్తే జబ్బు కుదురుద్ది. ఏదిది? ఎంత ఫాస్ట్ గా వెళ్తే ఎవరు మాత్రం పట్టుకుంటారు? అమ్మాయ్యా, నా సుబ్బు బ్యాచులర్ అని తేలిపోయింది. ఐఆమ్ హ్యాపీ. ఐఎమ్ నాట్ హ్యాపీ సార్. ఏ గొడవ జరిగినా నా పేరే నెట్టేస్తారా? నేను ఒప్పుకోను. సారీ సుబ్బు, ఆ పిల్లంతా కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి నమ్మేశాం. ఇంకా ఎన్నిసార్లు ఇలాంటి నమ్ముతారండి? ఇంకా భరించడం నా వల్ల కాదు. సుబ్బు, ఇలాంటివి సరదాగా ఎంజాయ్ చేయాలి. డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఏంటి సార్ ఎంజాయ్ చేయాలి? అన్నిటికీ బ్లాక్ షీప్ ని నేనేగా. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కొచ్చావు అనుకుంటున్నాం. పద్దు, ఆ నెర్ర బస్ అంటున్నావు, నువ్వే బస్ ఎక్కొచ్చావా? సుబ్బు, అత్త కొత్తిమీర కట్ట అనే సీరియల్ లో కూడా ఇలాగే జరిగింది. అందులో హీరో ఈ విషయాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు నేను కూడా అలాగే తీసుకోవాలా? అదే కదా అక్క చెప్తుంది. ఆల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్తున్నారు కదా సుబ్బు, ఈసారికి స్పోర్టివ్ గా తీసుకో. లేకపోతే నీ లగేజ్ తీసుకెళ్లిపో. నో, అలా జరగడానికి వీల్లేదు. సుబ్బు ఫ్లాట్ ఖాళీ చేయడం నేను భరించలేను. రే సుబ్బు, ఈసారికి మాఫ్ చేయి. భాస్కర్ గారు ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటారు. అవును సుబ్బు, నేను చూసుకుంటాను. ఈసారి వదిలే. మేకప్ మొహాలేసుకొని అలా చూస్తారని చెప్పండి. సుబ్బు, చంటి పిల్లని చూసి సెంటిమెంటల్ అయిపోయాను, ఏమనుకోకు. అవును, ఆ తల్లి క్యారెక్టర్ కూడా మాటలతో సెంటు కొట్టి మెంటల్ తెప్పించేసింది. సుబ్బుబాబు ఈసారికి ఓకే. సుబ్బు, ఇంతమంది చెప్తున్నారు కదా, వినమ్మా. అలాగే సార్, నేను ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగొచ్చి మాట్లాడతా.